ప్రతి సంవత్సరం మనం జీడి పంట వేసుకుంటూ ఉంటున్నాము. అయితే ఆ పంట ప్రతి సంవత్సరం బాగానే లాభం వచ్చేది. ఈ సంవత్సరం మట్టుకు చాలా దారుణంగా ఉంది. కనీసం ఐటీడీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం 120 ఉండేది, ఒకేసారి 60 రూపాయలకు పడిపోవడం అంతా చాలా దారుణంగా ఉంది. మాకు ఈ జీడి తోటలు జీవనోపాధిగా ఉంటుంది. అలాంటప్పుడు మేము ఈ జీడి తోటల మీద బతుకుతున్నప్పుడు ఈ మధ్య దళారులను వచ్చుకొని లేనిపోయిన రేట్లు పెట్టుకుని కొనుక్కొని వెళ్ళిపోతారు. జీడి పిక్కలు 12 వరకు వేస్తాను. మాకు అనమాట ఇప్పుడు కేజీ అనమాట 60 రూపాయలు అయింది. అప్పుడు 110 రూపాయలు ఉండేది. ఇప్పుడు మేము తీసుకెళ్ళి బతిమల్ని 50 రూపాయలు లెక్క అడుగుతున్నారు మాకు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు అవుతుంది. మా ఊర్లో ఒక రేటు పాతిపురం కాడ అక్కడికి వెళ్ళి 60 రూపాయలకి అనేది 55 ఇలా అడుగుతున్నారు. తెల్లవారి 6ంటికి వెళ్ళి మధ్యాహ్నం 12 వరకే ఏరుతున్నామండి. జీవనోపాధి జీడి తోటలండి. అయితే అలాగే ప్రతి సంవత్సరం వీటి మీద మేము బతకవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఎప్పుడు 150 ఉండేది. ఈ సంవత్సరం వచ్చరికి 100 రూపాయలు తగ్గింపు మీద అలాగ రాను పిక్క నాణ్యత బాగోలేదని ఏదో కొన్ని కారణాలు చెప్పేసి పిక్క అలా ఉంది అని చెప్పేసి మాకు మరీ దిగుబడికి రేట్లు దింపించారండి. ఇప్పుడు 60, 40 ఆ రేట్లో ఉంది. మాకు ఆ జీడి పంట ఉన్నికడికే ఏమాత్రమో పంట వచ్చింది అనేసరికి దళారి వాళ్ళు వచ్చి 50, 60 ఇలాగా రేటు పెట్టేసి దళారులు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. 120, 130 అని చెప్పుకోవడమే కానీ మాకు ఈ దళారులు మాకు 60, 70 చేసి ఇలాగ మాకు జీడి పంట మాకు నష్టం చేసి మా పిల్ల జలాలతో ఉన్న వాళ్ళము మాకు నానా ఇబ్బందిగా ఇచ్చేస్తూనే ఉన్నారు. ఒక 80% వరకు జీడికి దిగుబడి వచ్చినప్పుడు కూడా ఆ దిశగా గిరిజనుల కష్టాలు తప్ప గిరిజనులకు లాభాలు లేని పరిస్థితిలో దళారులు ఈరోజు అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఉందని చెప్పి దీనికి తెలియజేస్తున్నాం. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 8 మండలాలు ఉన్నాయి. ఈ 8 మండలాల్లో సుమారు 70,000 ఎకరాల వరకు ఈ జీడి సాగు అవుతున్న పరిస్థితి ఉంది. 60 రూపాయలకి అది 50 రూపాయలకి ఈరోజు మధ్య దళాలు గిరిజన గ్రామాలకు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఈ గిరిజనుల శ్రమని దళారులు దోచుకుంటారు.